గుర్రంపై ప్రయాణించడం అంటే అదో కిక్కు. దానికి కాసింత ధైర్యం, కొన్ని మెళకువలు తెలిసుండాలి. చాలామంది గుర్రపు స్వారీని సినిమాల్లోనూ టీవీల్లోనూ చూస్తుంటారు. ఈ వినోద క్రీడ గతంలో సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ నేడు సామాన్యుల వద్ద కూడా చేరింది. హార్స్ రైడింగ్పై యువతకు క్రేజ్ పెరుగుతోంది. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం అనే పాటను చాలా మంది వినే ఉంటారు. పూర్వం దూర ప్రాంతాలకు వెళ్లేందుకు గుర్రాలను వినియోగించేవారు. జట్కా, టాంగాలు గ్రామాల్లో తిరుగుతూ ఉండేవి. యుద్ధాల కోసం రాజులు వీటిని ప్రత్యేకంగా పోషించేవారు. అయితే మోటారు వాహనాలు రావటంతో క్రమంగా అశ్వాలను వినియోగించడం తగ్గిపోయింది. అయితే కాలక్రమేణా గుర్రపు స్వారీ ఓ ఖరీదైన అంశంగా మారిపోయింది. హార్స్ రైడింగ్ కేవలం డబ్బున్న వారు మాత్రమే చేసేవారు అనే రేంజ్కి చేరింది. ఇందుకు బలాన్నిస్తూ పోలో లాంటి గేమ్ కూడా మొదలు కావటంతో హార్స్ రైడింగ్ పై ఓ ముద్ర పడింది. కానీ నేడు పరిస్థితులు మారిపోతున్నాయి. గుర్రపు స్వారీ సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తోంది. అయితే గుర్రం స్వారీ చేయాలంటే చాలా టాలెంట్, చాలా అనుభవం కావాలి. ఇందుకోసం శిక్షణ తప్పనిసరి. స్వారీ అంటే మామూలు విషయం కాదు. కనీస శిక్షణ లేకుండా వాటిని స్వారీ చేయాలని చూస్తే ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అందుకే గుర్రపు స్వారీపై ఆసక్తి ఉన్న వారి కోసం ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలు వెలుస్తున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలోని అజీజ్ నగర్ లో 2005లోని హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ ఏర్పాటైంది. అక్కడ ప్రతిరోజు వందలాది మంది గుర్రపు స్వారీపై శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఈ హార్స్ రైడింగ్ ను తమ కెరియర్ గా ఎంచుకుంటూ ఉండగా, మరికొంతమంది ఆరోగ్యంగా ఫిట్ గా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకొందరు కాలక్షేపం కోసం రైడింగ్ నేర్చుకుంటున్నారు. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు సైతం నిర్వహిస్తున్నారు. గతేడాది జనవరిలో యుఎస్, ఈజిప్ట్ దేశాలకు చెందిన జట్లతో అంతర్జాతీయ స్థాయి పోటీలు జరిగాయి. 2016లో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ క్లబ్ ద్వారా శిక్షణ పొందిన ఎంతో మంది రైడర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ 25 గుర్రాలతో ప్రారంభమైంది. అప్పట్లో గుర్రపు స్వారీ కేంద్రం విస్తీర్ణము చిన్నదిగా ఉండేది. నిత్యం 50 మంది వరకు శిక్షణ పొందేవారు. కానీ ఇప్పుడు ఈ కేంద్రంలో 90కి పైగా గుర్రాలున్నాయి. శిక్షణ ఇవ్వటానికి కోచ్లు, సహాయక సిబ్బంది మొత్తం కలిపి 70 మందికి పైగా ఉన్నారు. ప్రస్తుతం 1400 మంది శిక్షణ పొందుతున్నారని, 16 ఏళ్లలో 1000 మంది శిక్షణ పొందారని నిర్వాహకులు చెబుతున్నారు. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా గుర్రపు స్వారీలో శిక్షణ పొందొచ్చన్నారు. కొన్ని మెలకువలు నేర్చుకుంటే ఈ హార్స్ రైడింగ్ చాలా ఈజీ అంటున్నారు. సైకిల్ ఎలా నేర్చుకుంటామో, బైక్ ఎలా నేర్చుకుంటామో అటువంటిది ఇది కూడా ఒక ఆర్ట్ అంతే. అందులో ఎలా బ్యాలెన్సింగ్ అవసరం ఉంటుందో ఇందులో కూడా అలాంటి బ్యాలెన్సింగ్ అవసరం ఉంటుంది. సో అవన్నీ మనకు ట్రైన్డ్ కోచెస్ కానివ్వండి, ట్రైన్డ్ ఇన్స్ట్రక్టర్స్ కానివ్వండి, ఈ హార్సెస్ కూడా అన్ని ట్రైన్డ్ హార్సెస్ ఉంటాయి. సో మనకున్న హార్సెస్లో ప్రత్యేకత ఏంటంటే బిగినర్స్ లెవెల్ నుండి, ఇంటర్మీడియట్ లెవెల్ నుండి, సీనియర్స్ లెవెల్ నుండి పర్టికులర్ డిసిప్లిన్స్ అంటే డ్రెసాజ్కి, మళ్ళీ వేరే జంపింగ్కి, మళ్ళీ ఇన్ని హార్సెస్ ఉండడం వల్ల మనం ఏం చేయగలిగామంటే ప్రతి ఒక్క కేటగిరీకి డిఫరెంట్ హార్సెస్ పెట్టేసాము. కాబట్టి ప్రతి హార్స్ ఆ లెవెల్లో ట్రైన్ అయి ఉంటుంది. మనం ఏ హార్స్ తీసుకున్నా ఏదో ఒక ప్రావీణ్యత దానికి ఉంటుంది. సో ఆ ప్రావీణ్యతని మన రైడర్స్ వినియోగించుకోవచ్చు. మనకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంతవరకు ఇందులో వెళ్ళొచ్చు. ఎన్ని డిసిప్లిన్స్ అయినా నేర్చుకోవచ్చు. దీంట్లో మనకు అడ్డు అంటూ ఏముండదు. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ లో 4 రకాల శిక్షణ ఇస్తున్నారు. పోలో, జంపింగ్, డ్రెసాజ్, హ్యాక్స్ లో శిక్షణ ఇస్తున్నారు. గుర్రాలను మచ్చిక చేసుకుని వాటిపై స్వారీ చేయటం అంటే ఎంతో ఇష్టమని ట్రైనింగ్ తీసుకుంటున్న రైడర్లు చెప్తున్నారు. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ లో శిక్షణ బాగుందని అంటున్నారు. గుర్రపు స్వారీని హార్ట్ కి ఫీల్ అవుతూ చేయాలని, అప్పుడే ఇందులో ఉండే మజా అర్థమవుతుందంటున్నారు. మొక్కుబడిగా నేర్చుకుందామని వస్తే పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. హార్స్ మీద కూర్చోవడం అనేది చాలా ఈజీ అనుకుంటారు. హార్స్ ఎంత కష్టపడుతుందో హార్స్ మీద కూర్చోవడానికి మనం కూడా అంతే కష్టపడాలి. దాని మీద రైడ్ చేయనీయడానికి కూడా అది మనల్ని యాక్సెప్ట్ చేయాలి. ఒక 400 kgs యానిమల్తోని we cannot fight. So we need to tame them. We need to become their friends first. So it's a very good thing riding horses. I've only been coming here for a few weeks, but so far I really like it. The horses are all very nice and it's a lot of fun riding. They teach you properly how to control the horse, and I'm excited to learn more about riding in the coming months.
మొదట్లో గుర్రాలను ఎలా మచ్చిక చేసుకోవాలి, రైడింగ్ చేసేటప్పుడు ఎలాంటి మెళకువలు పాటించాలనే విషయాలను రైడింగ్ క్లబ్ లో కోచ్లు నేర్పిస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ప్రతిరోజు వందల మంది శిక్షణ పొందుతున్నారని కోచ్లు చెబుతున్నారు. బేసికలీ షో జంపింగ్ హార్సెస్కి వచ్చేసి 8 to 1 year ట్రైనింగ్ ఉంటుంది సార్. మళ్ళీ పోలో హార్సెస్కి వచ్చేసి 4 to 5 months ఉంటుంది. బేసికలీ ఐ ట్రైన్, నేను పీపుల్ని ట్రైన్ చేస్తాను, హార్సెస్ని ట్రైన్ చేస్తాను సార్. వచ్చేసి 3 monthsలో బేసిక్స్ రైడింగ్ నేర్చుకుంటా సార్. ఫస్ట్ 5 classes వాకింగ్ క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత లంజింగ్ స్టార్ట్ చేస్తాం. లంజింగ్లో ఒక 10 to 15 classes ఉంటాయి. దాని తర్వాత ఇట్లా ఇండివిజువల్ ఇలా ఇస్తాం సార్. ఇది సార్ ప్రాసెస్. మళ్ళీ క్యాంటర్ స్టేజ్ ఉంటాయి. యాక్చువల్లీ 4 movements వెళ్తుంది సార్. ఒకటి 1 is ట్రాట్, దాని తర్వాత వాక్, ట్రాట్, క్యాంటర్ అండ్ గ్యాలప్. మా పిల్లలు ఇద్దరు యూఎస్లో ఉన్నప్పుడు నేర్చుకున్నారు, స్టార్ట్ చేశారు అక్కడ. ఇక్కడికి వచ్చాక ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ గుడ్ ఫెసిలిటీ అండ్ రైడింగ్ క్లబ్కి వచ్చి ఐ రియలీ లైక్డ్ ఇట్. ఐ థింక్ ఇట్స్ అ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ విత్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్. హార్సెస్ దే హ్యావ్ ఆల్మోస్ట్ 80 horses. And if you see the facility also, very good facility. The coaches are very nice. We just started a month ago, but I see the progress is much faster here and I'm hoping to continue and make them a good riders here. నేను 2 months నుంచి చేస్తున్నాను హార్స్ రైడింగ్, 1-2 months నుంచి. ఇంకా నాకు హార్స్ రైడింగ్ ఎందుకు నేర్చుకోవాలంటే, నేను లివింగ్ థింగ్ అంటే కంట్రోల్ చేయాలంటే చాలా ఇష్టం. ఇంకా నేను పోలో ఆడుకుంటాను అని గోల్ పెట్టుకున్నాను అందుకే. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ లో సదుపాయాలు కూడా చాలా బాగున్నాయని రైడింగ్ నేర్చుకునేందుకు వస్తున్న పిల్లల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. హార్స్ రైడింగ్ నేర్చుకోవటం ఓ కళ అని, గుర్రం ఆలోచనలను అదుపు చేస్తూ రైడింగ్ చేయడానికి ఎంతో ప్రాక్టీస్ అవసరమని నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తున్న హార్స్ రైడింగ్ పై యువతకు ఆసక్తి పెరుగుతోంది. రాజుల కాలానికి సినిమాలకే పరిమితమైన హార్స్ రైడింగ్ ప్రస్తుతం సామాన్యుల చెంతకు చేరింది. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు శిక్షణ ఇస్తున్న హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ ఇందుకు వేదిక అయింది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆసక్తిగా హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నారని, రోజు రోజుకు గుర్రపు స్వారీకి క్రేజ్ పెరుగుతుందని ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. కెమెరామెన్ అరవింద్తో మహేష్ టీ న్యూస్.